మరి యేసుప్రభు ఎవరంటే గాయం కలగజేసేవాడిని నేనే, గాయాన్ని కట్టువాడిని నేనే. మరి ఎందుకంటే వ్యాధులు అనేవి ఎందుకు వస్తాయంటే యేసుప్రభు దగ్గర కావాలని. మరి అలాగా మరి ఈ ప్రకారంగా మనం అందరం ప్రార్థించాలి. ప్రార్థన చేయుచున్నారు విద్యలు, మరి ముందుతున్నారు విద్యలు. ప్రార్థన చేయుతున్నారు విద్యలు, ముందు తున్నారు విద్యలు. గాయపరిచే వారులు మీరేనని అంటారు, గాయమును కట్టేది వారును మీరేనని అంటారు. ఉరగుల పడుతున్నారు, ఉగాదిలోన ఉన్నారు. దేవాని వేదంతరు రావాలంటనంతరు, చేతులెత్తి మొక్కుతూ ఉన్నను, చేతులెత్తి మొక్కుతున్నను, చేతులు చేస్తాను. ఉన్నరు బిచ్చరు పడుతూ ఉన్నరు. వ్యాధిలోనన్నారు, బలాలోనన్నారు, మంచిగా లేకనున్నారు, మంచమెక్కి ఉన్నారు. దేవానివే రావాలి, దేవానివే కష్టపడాలి. లోకములోన విద్యలు ఎందరెందరో, బాగు చెయ్యమంటారు, సత్తాపరచు మంటరు. దేవానివే రవారే, దేవానివే సత్తపరచాలి. ప్రార్థన చేయుతున్నారు విద్యలు, నీవే కావాలన్నారు, నిన్నే పిలుచుతున్నారు. రామాదేవా యేసయ్యా, నా ఇంటిలోనికి దేవా.
ఒక్కసారి నీవును అవాలంతనంతను ఐపీలుగి కంటను స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా. ఇదిగో నాయన మరి వ్యాధితో మరి మందులు వాడినా ఇంజక్షన్ వేసుకున్నా చివరి కంట్రోల్ లేక మరి ఆఖరికి యేసయ్య బిడ్డలు ప్రార్థన చేయాలి, యేసయ్య బిడ్డలు రావాలి, స్వస్థపరచాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, సైతాన్ని పారదోలాలని ఆశతో ఆతృతతో ఈ బిడ్డల సహాయాన్ని కోరుకున్న ఈ కుటుంబాన్ని మరి ప్రభా బిడ్డ ఎంతో మరి వేదనతో దుఃఖంతో ఉంటున్న ఈ కుటుంబానికి సంపూర్ణమైన స్వస్థత, విడుదల, శాంతి, నెమ్మది సమస్తం నీవు అనుగ్రహించి మహిమ గంట పొందుతావని నీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. దేవుడి కృపయు పరిశుద్ధ సమాధానము చేరువచ్చి మోకరించిన స్థానిక సంఘులందరికీ ఈ పూట ఏర్పడుకున్న వారి సమాన కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంతో నింపబడును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలు.